అందరికీ నమస్కారం. కమ్మని కవనాలకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు చివరి రోజు 2025 అయిపోయింది. 25 సంవత్సరానికి మనము వీడ్కోలు చెప్పుకుంటూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికే టైం. మనకు ఏమైంది, 25 ఏమిచ్చింది అంటే ప్రతి ఒక్కరికి తీపి చేదు అనుభవాలు, కష్టము సుఖము అనుభూతులను, తర్వాత మంచి చెడు కష్ట అన్నింటినీ మనకు 25 మనకు అందరికీ అందించింది. ఇక నేటితో 2025కి మనకి మధ్య బంధం దూరం అవుతుంది. ఇక కలవదు కదండి. కానీ 26కి మనం స్వాగతం అయితే పలకాలి. ఈ సంవత్సరంలో 25లో మనం చేసిన పొరపాట్లు ఏంటి, మన వల్లనే ఎవరికైనా మన ఇబ్బంది అయిందా, ఇవన్నీ కూడా మనం నెమ్మరు వేసుకొని వాటిని సరిదిద్దుకుంటూ కొత్త సంవత్సరంలో మన మలుపును కొత్తగా ఆహ్వానించాలి. కాలం అనే చెట్టుకి 12 ఆకులు ఉంటాయి. ఒక్కో నెల ఒక్కొక్క ఆకు క్యాలెండర్లో పేపర్ పోయినట్టే ఆకులు కూడా పోతున్నాయి. లాస్ట్కి 12 ఆకులు రాలిపోయినప్పుడు ఆ సంవత్సరం గడిచిపోయినట్టు. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనము న్యూ ఇయర్ జరుపుకుంటున్నాం. అయితే ఈ న్యూ ఇయర్ అకేషన్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇంగ్లీషు వెస్ట్రన్ కల్చర్ ప్రకారం అర్ధరాత్రి దేదీప్యమానంగా ఉన్నటువంటి విద్యుత్ దీపాలలో ఇక కేక్ కట్ చేసి మందు పార్టీలు చేసుకుంటున్నారు. ఇంకా అవి ఎట్లాంటి మందులు అనేది ఇక మనము చెప్పక్కర్లేదు. ఇక అందులో డ్రగ్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇవన్నీ సామాజిక రుగ్మతలను పెంచడానికే తోడ్పడుతున్నాయి. కానీ మన కుటుంబము, మన సమాజం అభివృద్ధి పదంలో నడవడానికి కొంత అడ్డంకులు అవుతున్నాయని కూడా మనం చెప్పవచ్చు. అందుకనే వీటన్నిటిని మనం సరిదిద్దుకొని నూతన సంవత్సరంలో ఆనందాల పల్లకిలో హ్యాపీగా కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ 26లో 6 సూత్రాలను పాటించి చూడండి. 6 సూత్రాలను పాటించినట్లయితే కొంతవరకు మన కుటుంబంలో కానివ్వండి, మన పరిసరాలు కానివ్వండి, ఈ సామాజిక రుగ్మతల నుండి మనం దూరం కావడానికి అవకాశం ఉంటుంది. అవేంటివంటే ఫస్ట్ తొలిమెట్టు కుటుంబం, సత్సంబంధాలు. ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంతోనే సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి, సత్సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. నేడు జరుగుతున్న అత్యాచారాలకు కానివ్వండి, అన్యాయాలకు కానివ్వండి, ఈ డ్రగ్స్, ముఖ్యంగా యువత డ్రగ్స్ ఫాలో అవుతూ ఆ డ్రగ్స్ని సేవిస్తూ ఎంతోమంది అమాయకుల అమ్మాయిల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. ఇవన్నిటిని మనము పారదోలాలంటే ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క ఇంటి తండ్రి అందరూ కూడా దీనికి కంకణం కట్టుకోవాల్సిందే. అందరూ దీనిలో బాధ్యులు కావాల్సిందే. అందుకని మన సామాజిక రుగ్మతలలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆ తారాస్థాయికి చేరుకున్నటువంటి డ్రగ్స్ని మనం నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కుటుంబంలో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం పేపర్ చూస్తే రోజుకు ఒకటి న్యూస్, వివాహేతర సంబంధాలు, ఇవన్నీ కూడా మనము నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ రెండవ స్టెప్ ఏంటిదంటే జీవన శైలి. ప్రతి ఒక్కరు మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిందే. జీవన శైలి అనగానే తొందరగా లేవడము, వ్యాయామం చేసుకోవడము, మంచి ఆహార పద్ధతులను పాటించడము, ఇవి జీవన శైలి కిందకు వస్తాయి. మీరు చేసే ఏ వృత్తి అయినా సరే దానికి అంకిత భావంతో మనం పని చేయడం, వీటిని మనము ఫాలో అయినామంటే, ఈ జీవన శైలిని మనము చక్కగా ఏర్పాటు చేసుకున్నామంటే కుటుంబము చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మనుషులు ఆరోగ్యంగా భౌతికంగా కాదండి, మానసిక ఆరోగ్యం కూడా చోటు చేసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ మూడవది ఏంటిదంటే పాజిటివ్ థింకింగ్.
సజాతీయంగా ఆలోచించడం. మనం ఏది చూసినా ఉన్నది ఉన్నట్టుగానే చూడండి. అది మంచి చెడ అనేది మనము చూసిన కళ్ళతోనే ఉంటుంది. చాలామంది అమాయకులు కూడా బలవుతుంటారు. వాళ్ళు కొంతమంది జెంట్స్ తోటి స్నేహబంధం ఉంటే కూడా అది దాని మీద బురద చల్లుతున్నారు. కొన్ని కుటుంబాలు అపార్థాలకి దారితీస్తున్నాయి. తర్వాత కొంతమంది ఎంత మంచిగా ఉన్నా కూడా అందులో నెగిటివ్గా చూసి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా కానీ మన మైండ్ పాజిటివ్గా ఉంటే నీ మైండ్ ఏముంటుందంటే పరిపూర్ణతను సంతరించుకుంటుంది. మనకు తెలవకుండానే హ్యాపీ హార్మోన్స్, ఈ హార్మోన్స్ చాలా సంతోషంగా ఉంటాయి. అంటే బాడీ చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు మనం పాజిటివ్గా ఉన్నప్పుడు. మనం పాజిటివ్గా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మనతోనే అదే పాజిటివ్నెస్ మనకు అందిస్తారు. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు, అసలు సాధ్యం కాదు, మొత్తానికి మనము ఏది చూసినా ఏది విన్నా కూడా మనం పాజిటివ్గానే పోవాలి. ఇంకా కొన్నిసార్లు తప్పదు, కొన్ని ఎంతో ప్రమాదకరంగా ఉన్నప్పుడు మనము తప్పదు, అది వదిలేసేయాలి అట్లాంటి వాటిని. నెక్స్ట్ 4వది ఏంటిదంటే మన ఆహార నియమాలు, మన ఆహార్యం. ఆహార్యం అంటే మన కట్టు బొట్టు వస్త్రధారణ, మన సంస్కృతి, మన ఆహార్యం అంటారు. ఇప్పుడు మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన సమయం కూడా ఇదే. ఎందుకంటే చాలామంది డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు చూసే దృశ్యాన్ని బట్టే వాళ్ళ శకలు ఉంటాయి. వాళ్ళకి మానసిక ఆరోగ్యం ఉండదు. ఎందుకంటే డ్రగ్స్ మొత్తం తీసుకున్నాక మత్తులో తూలుతుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలీదు. సమాజంలో ఇప్పుడు చాలామంది అమాయకులు దానికి బలవుతున్నారు. పిల్లలు చదువుకునే పిల్లలు మంచి లైఫ్లో సెటిల్ కావాల్సిన స్టేజీలో పిల్లలు చెడిపోతున్నారు. మరి దీనిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత ఉన్నది. ఇంట్లో ఆ పిల్లలు ఎవరో కాదు కదండి, మన పిల్లలే కదా, ఆకాశం నుంచి వచ్చి ఊడిపడలే కదా. వాళ్ళకు ఉంటారుగా తల్లిదండ్రులు. కుటుంబంలో సత్సంబంధాలు ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారా, చాటుకి వెళ్ళి దూరంగా మాట్లాడుతున్నారా, మీ ఎదుట మాట్లాడుతున్నారా, ఇవన్నీ మనం బేరీ చేసుకోవాలి. పిల్లలు చేసే దాని మీద మనము ఎప్పుడు నిఘా ఉండాలి. అది పిల్లలను చెడుగా అర్థం చేసుకోవడానికి కాదు నేను చెప్పేది, వాళ్ళు చెడిపోకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇకపోతే 5వది బద్ధకం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రీజన్ చెప్పి ఉదయం పూట లేవడానికి బద్ధకిస్తాం. ఒక పనులు ఏ రోజు పనులు ఆ రోజు చేయడానికి బద్ధకిస్తాం. ఈ బద్ధకాన్ని వీడాలి. ఈ 26లో మనం ముఖ్యంగా అనుకోవాల్సింది మనిషిలో బద్ధకం ఉండకూడదు. ఎప్పుడు బాడీని యాక్టివ్గా ఉంచుకోవాలి. మన పనులు మనం సవ్యంగా చేసుకుంటూ పోతూనే ఉండాలి. అవి ఫలితాలు అనేవి మనము అనుకోకుండానే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంటుంది. ఇకపోతే చివరి మెట్టు ప్రతికూల పరిస్థితులను సైతం మనకు అనుకూలంగా మలుచుకోవడం. మనుషులన్నాక కష్టాలు వస్తుంటాయి, ఇబ్బందులు ఏర్పడుతుంటాయి, అనారోగ్యాలు వస్తుంటాయి. నువ్వు ఎంత జీవన శైలిని కలిగి ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా కూడా కొన్నిసార్లు అనారోగ్యాలు, క్యాన్సర్ వంటివి మాత్రం ఎంత మంచిగా ఉన్న వాళ్ళకైనా వస్తుంది. వాళ్ళకే ఎక్కువ వస్తున్నది. జీవనశైలి మంచిగా ఉండి వ్యాయామం చేసుకుంటూ హార్ట్ అటాకులు కూడా అట్లాంటి వాళ్ళకి. మంచి పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళు, క్రికెట్ ఆడుతూ పిల్లలు కుప్పగూలిపోతున్నారు సడన్గా. ఇట్లాంటివి సడన్గా వస్తుంటాయి. కొన్ని మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని వస్తుంటాయి. కానీ అట్లా వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆ పరిస్థితులను మనకు ఉన్నటువంటి ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకొని నైపుణ్యంగా మన జీవితాన్ని ముందుకు తీసుకుపోవడం అనేది మన ముందున్నటువంటి పెద్ద టాస్క్ అది. కాబట్టి ఈ 6 మెట్లను మనము ఎక్కగలిగితే, మనం వాటి మీద ప్రయాణం చేయగలిగితే ఈ 26 అనేది నీకు ఆనందాల పల్లకిలో నిన్ను తీసుకుపోతుంది చివరికంటూ. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిని గమనించండి. ఇంకొక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. ఆహార్యం అంటే గుర్తుకొచ్చింది వస్త్రధారణ. దీని మీద శివాజీ మాటల్లో బాధ వ్యక్తమైంది. ఇలా స్త్రీలు ఇట్లా వేసుకోవడం వలన
మంచిగా ఉండట్లేదు అని, సాంప్రదాయంగా అనిపిస్తలేదని. కానీ ఆయన అన్న దాంట్లో తప్పు లేదు, ఏవో ఓడు ఉపయోగించినప్పటికీ. కానీ ఈ అనసూయ రెచ్చిపోవడానికి తప్పు లేదు. ఇద్దరి మధ్యలో వచ్చినటువంటి ఆ చిన్న కాంట్రవర్సీ ఎన్ని ఛానల్స్ ఓపెన్ అయినాయండి, ఎన్ని వేలు కోట్ల లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి వాటికి. అంటే చూడండి, ఒక మనిషి ఒక టాపిక్ అనేది వస్తే అంతమంది స్పందిస్తారు. మరి డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు, అన్యాయ అక్రమాలు చేసేటోళ్ళు, తర్వాత అత్యాచారాలు గావించేటోళ్ళు, వీళ్ళందరూ సమాజంలో చీడ పురుగులే కదా. మరి ఆ చీడ పురుగులను ఏరి పారేయడానికి ఎంతమంది కంకణ కట్టుకున్నారు? అవన్నీ చేసేటోళ్ళు మన మధ్య ఉన్న మనుషులే కదా, మనమే కదా. మనము ఎక్కడికక్కడ అనుమానం వచ్చినా ఏం చేసినా పోలీసు వాళ్ళకి మనము చెబుతుండాలి. ప్రతిరోజు మన పరిసరాలలో మనుషులు ఎలా ఉన్నారనేది కూడా మనం ప్రతి ఒక్కరు గమనిస్తుండాలి. ఏమైనా తేడా కనిపిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడము, లేకపోతే ఆ చెప్పే ధైర్యం లేకపోతే పోలీసులకు ఫోన్ చేసి చెప్పండి, పలానా ఇంట్లో ఇట్లా వ్యక్తులు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నదని ఫోన్ చేయండి. పోలీసు వాళ్ళకి ఎక్కడికక్కడ వాళ్ళు చూసుకుంటారు. అది మన బాధ్యత కాదా? అనవసరమైన టాపిక్ మీద వేలు లక్షలు వ్యూస్ ఇస్తూ అంటే అంత టైంని మీరు ఫోన్లో కేటాయిస్తున్నారని అర్థమవుతుంది కదా. మీడియాకు మీరు టైంని కేటాయించి మీ టైంని పాస్ చేసే బదులు ఒక లాభకరమైనటువంటి సమాజానికి ఉపయోగపడండి. ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే కాలము మారడం లేదండి, మనుషులు మారుతున్నాం. ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మన కుటుంబమే కాదు, సమాజంతో కూడా మన సత్సంబంధాలు ఏర్పడాలంటే, మనము బయట స్వేచ్ఛగా ఆనందంగా తిరగాలంటే ఇట్లా ఎక్కడికక్కడ చీడపురుగులనైతే ఏరిపారేయాల్సిన పరిస్థితి, సమయము ఆసన్నమైంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించగలరని, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గురించి పోలీసులకి ఎప్పటికప్పుడు మనము వాళ్ళకి చేరవేస్తూ సమాజాన్ని కాపాడుకుందాము, మన కుటుంబాలను కాపాడుకుందాం, మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోదాము. అందరికి దగ్గర సెలవు తీసుకుంటూ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. మంచి మంచి కథలతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ముందుకు ఇప్పుడు ఫస్ట్ అయితే నా గుణింతంతో కలుసుకుందామండి నెక్స్ట్. అంతవరకు సెలవు, మరి ఉంటాను.